ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన రాత్రంతనూ కూడా తండ్రి మీ రక్షణ, మీ కాపుదల మా అందరికీ దయచేసినందుకు, క్షేమాన్ని అనుగ్రహించినందుకు, మంచి నిద్రతో సంతృప్తి పరిచినందుకు, ప్రాముఖ్యముగా నాయన ఈ ఉదయకాలాన్ని చూడలేక అనేకులు గతించిపోయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్న ఈ విధానాన్ని బట్టి తండ్రి కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనము, నీ కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడు నుంచి దూరముగా తొలగించుకునుము అని ఈ ఉదయాన మాతో మాట్లాడుతున్న దేవా, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున తండ్రి ఎదురుగా ఉన్న మీ వైపు చూస్తూ నాయన చక్కని మార్గంలో, మీరు చూపించిన మార్గంలోనే నడుస్తూ నాయన ఈ లోకములోని మోసము వైపు, ఆకర్షణల వైపు, అందాల వైపు చూస్తూ ప్రభువా, కీడు వైపు మేము వెళ్లకుండా తండ్రి మీ వైపే నడవాలని జ్ఞాపకం చేస్తున్నారు. ఎన్నో తండ్రి మాయలు, ఎన్నో మోసాలు, ఎన్నో ఆకర్షణలు తండ్రి ఈ రోజున మమ్మల్ని లాగబోతుండగా, ఆకర్షించబోతుండగా వాటిలో నుంచి అపవాది ఆ ఉచ్చుల్లో నుంచి ఈరోజు మమ్మల్ని రక్షించమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. వారికి మీరు తోడై ఉండమని, బిడ్డలు ఏ బిడ్డ కూడా నాయనా కీడులో పడిపోకుండా దూరముగా తొలగి క్షేమంగా నడుచున్నట్లు సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అయా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా, వారి పనులు, ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచండి తండ్రి. వారి ఆలోచన యావత్తు కూడా తండ్రి సఫలపరచండి నాయన. అయ్యా, ఈ రోజున మా ప్రయాణాలన్నింటినీ మీ పాదాల చెంత పెడుతున్నాం. వెళుతున్న మార్గంలో, వస్తున్న మార్గంలోనైనా క్షేమాన్ని దయచేయండి. వాహనాలు మీ స్వాధీనంలోకి తీసుకోండి. ఏ బిడ్డ కూడా ఎటువంటి చిన్న గాయం లేకుండా సురక్షితంగా ప్రయాణించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను కూడా ఎరిగి ఉన్న దేవుడు అని మొరబెడుతున్నాము. అయ్యా, ప్రతి అవసరతను మాకు దయచేయండి. మీ మహిమైశ్వర్యంలో ప్రతి బిడ్డను సంతృప్తిపరచండి. అయ్యా, కావలసిన ఆర్థిక అవసరతలను, ఆరోగ్యపరమైన అవసరతలను వారికి అనుగ్రహించండి. సమృద్ధి భోజనాన్ని కలగజేయండి ప్రభువా. ఆత్మీయంగా బలపరచండి నాయన. తండ్రి, ఈ రోజున మా పనులన్నింటినీ కూడా ఆశీర్వదించండి. యథార్థముగా, నమ్మకముగా పనులు చేస్తూ ఉండగా నూరింతల ప్రతిఫలము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, వృద్ధులు నాయన వారందరికీ మీ కాపుదల దయచేయండి. శత్రువులు, అపవాది వారిని ముట్టకుండా కాపాడండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా మాటల వలన, మా క్రియల వలన, మా కనుచూపు వలన తండ్రి మేము మీ నామాన్ని అవమానపరచకుండా, అయ్యా, మీ నామాన్ని ఘనపరిచేవారిగానే తండ్రి, మీకు సాక్షులుగానే ప్రభువా ఈ లోకంలో నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు బిడ్డలు, డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, చెకప్స్ కొరకు వెళ్తున్నారు, ఆపరేషన్స్ కొరకు వెళ్తున్నారు, భయపడుతున్నారు నాయన. అయా, బిడ్డలకు మీరే తోడై ఉండండి. ప్రతీది కూడా వారికి అనుకూలంగా మార్చండి తండ్రి. అయా, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డల్ని తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. జ్ఞానముతో చదివినవన్నీ జ్ఞాపకం ఉండేలాగా జ్ఞాపక శక్తితో వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. అయ్యా, ఈ రోజున శుభకార్యాలు ప్రారంభిస్తున్న వారికి, క్రొత్త కార్యాలు ప్రారంభిస్తున్న వారికి మీరు తోడై ఉండి దీవించి ఆశీర్వదించమని తండ్రి, ఈ రోజున మా సమయాన్ని మేము వృధా చేసుకోకుండా, అయ్యా, ఏ ఒక్కరితో గొడవలు పెట్టుకోనకుండా, విభేదాలు పెట్టుకోనకుండా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, అయ్యా, మీ నామాన్ని వారు గణపరిచే విధంగా మా జీవితాలు మార్చమని, మీ కృపలో గడిచిన సంవత్సర కాలమంతా భద్రపరిచి మరొక నూతన సంవత్సరాలకి ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. బర్త్డే, యానివర్సరీలు జరుపుకుంటుండగా వారందరినీ కూడా ఆశీర్వదించి వారి కుటుంబాలకు మీరు తోడై ఉండి కాచి కాపాడమని తండ్రి, ఈ రోజున మేము కొందరికైనా మీ నామాన్నయ్య ప్రకటిస్తూ మీ రాజు సువార్తలో పాలిభాగస్సులో ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.